శంభో శివ్ శంభోలో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. ఏమవుతున్నావు నువ్వు? పూసల రా. నువ్వు మోనాలిసావరా? ఏ పూసలు అమ్ముతుంటావు? నల్ల పూస, తెల్ల పూస, పచ్చ పూస. ఈ పూసలు కాకుండా నాకు 2 పూసలు కావాలి. ఏం పూసలు? కారపూస, ఎన్న పూస. అమ్మా ఇలాంటి వాడికి కిడ్నీ ఎలా ఇస్తా ఉన్నావు అమ్మా నువ్వు? వీడికి ఇడ్లీ కూడా పోకే కదమ్మా. కాదు, నీ దగ్గర పూసలో రాళ్ళు పెట్టుకుంటే అన్ని పనిచేస్తాయి మాకు? అన్ని అబ్సల్యూట్ గా పనిచేస్తాయి. ఇంతకీ మీరందరూ నేను ఇప్పుడు ఫేమస్ అనుకుంటున్నారేమో గానీ నేను 12 ఏళ్ల క్రితమే ఫేమస్. అవునా? ఎలా? మోనాలిసా చిత్రాన్ని గీసినోడెవడైనా. ఎవరు అది గీసింది? గీసింది మా బావే. మీ బావ పేరేంటి? ప్రదీప్. బండి ఉందా? లేదు, బుల్లెట్ ఉంది. ఇలాంటి చేస్తే దిగుద్ది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనా పూసలు అమ్మడానికి వచ్చాను. అమ్మేస్తావు ఎప్పుడు? 1 మినిట్. హలో, ఎవరు? షారూక్. హే హలో. ఏ మ్యాటర్ చెప్పండి. प्लीज हरस मत करना प्लीज. हे मना करतीम वो नहीं करता कर्म क्रिया, प्लीज बंद करो रे. हे मैं फोन करतीम ये मोना आई लव यू. ఇలాగే హరస్ చేస్తే మా పప్పక బోల్ దియా చెప్తున్నా. హే మోనా ఫోన్ కట్ చేసే ముందు ఒకటి చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. మీ టూ బాయ్. 1 మినిట్. హలో. మా నాన్న ఫోన్ చేసి ఉంటారు. సరే, నువ్వు పూసలు అమ్మేసే, చూస్తా ఎలా అమ్ముతావు. పూసలు అమ్ముతాను. 1 మినిట్. ఇంద్రనీల్ గారు ఒక్కసారి ఇలా రండి. నేను కూడా రానా? వద్దు. ఫస్ట్ టైం బాధపడ్డా. ఎందుకు? ఈడు పెద్దగా అయి ఉంటే బాగుండు, ఆయన చిన్నగా అయి ఉంటే బాగుండాను. ఏంటబ్బా హైట్? నీ హైట్ ఎంత? 6'4", 6'4". 6 మీరు ఉంచుకొని 4 నాకు ఇవ్వచ్చు కదా. దేవుడా, అన్నీ ఇచ్చేసావు. ఏమైంది? ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా. అందరూ నీ పిల్లలే. వెళ్ళవట్లే దేవుడా. ఏం చేసుకుంటాను చెప్పు. ఇదిగోండి, ఇది తీసుకోండి. ఏంటమ్మా ఇది? మీరు ఎప్పుడు కలిసి ఉంటారు కదా, మీ మధ్య గొడవలు రాలేదు కదా, అందుకే ఇది గొడవలు పెట్టే రాయి. అదేంటి? మీరు మాత్రమే చక్కగా ఉండాలా, మిగతా వాళ్ళు చక్కగా ఉండొద్దా? అందుకే మీ మధ్య ఈ పచ్చడి కాపురంలో పచ్చడా వేసానంటే బగ్గంటది. ఎక్కడి నుంచి వచ్చాడండి? నాకు కడుపు మండిపోతుంది. ఇంత అందంగా ఉన్నారు మీరు. మీలా పుట్టాలంటే ఏం చేయాలి? పౌడాల రాదా? ఎవరావిడ? మా అమ్మ కడుపు పుడితేనే మీరు ఇంత అందంగా అవుతారు. సరే, మీరు అయిపోయింది, వెళ్ళండి. అయిపోయిందా? థాంక్యూ. చక్కటి జంట. హైట్ ఏంట్రో బాబు. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. నరేష్, మీరు పిలవగానే వచ్చారు. ఒక పూజ అయినా ఇచ్చి పంపించుండాల్సింది. ఏం లేకుండా ఒట్టి చేతితో పంపించావు. నా మెడలో వేయచ్చు కదా. మీ మెడలో వేయాలంటే ఇంకొక 2 ఫ్లోర్లు ఎక్కి వేయాలి. అది నా వల్ల కాదు. ఇట్లండి. మంచి ఛాన్స్ డైరెక్టర్ గారు చెప్పింది, ఎత్తుకోమని చెప్పు. ఎత్తుకోండి. అయ్యో, నా ఫీలింగ్స్ వస్తాయబ్బా.
మొనాలిసా నువ్వు ఇక్కడ పూసలు అమ్ముతున్నావు కదా మరి ఎక్కడ అమ్ముతారు? ఇక్కడ లక్ష్మి అమ్ముతుంది. లక్ష్మి పూసలు అమ్ముతుందా? అవును, ఇంతకుముందు ఇద్దరం పూసలు అమ్మే వాళ్ళమే తెలుసా. అట్లాంటి బయట చెప్పుకోవద్దా, పార్ట్ టైం జాబ్. సరే మొనాలిసా నీకు ఈ ముత్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? నవ్వితే ముచ్చాలు రాలుతాయి అంటారు కదా, అవి నా ముచ్చాలే. ఇలాంటి జోకులు వేస్తే పళ్ళు రాలుతాయి. సరే గాని ఆ. ఒరే తూ అంటే నువ్వని. నువ్వనా? వెళ్ళు. मेरे को प्रपोज किया ना, ये कौन? मेरे को इधर है, तू इधर आ। तो कौन सा शैम्पू लगाई मोनालिसा? కుంకుడుకాయ రసం నూరి మళ్ళీ బిగ్గు పెట్టుకోవడమే. ये कौन? ये मेरी पत्नी है। पत्नी? हाँ। मैं What is this? तुम मेरे को प्रपोज किया था. మోనాలిసా అంటే ఆ పిల్లి కళ్ళు కదా, ఆ పిల్లి లేదు ఆ కళ్ళు లేదు, ఎక్కడున్నాయి? అంటే పిల్లేమో దాహం వేసి పాలు తాగడానికి వెళ్ళింది, ఆహా. కళ్ళేమో నాకు దాహం వేసి నేను తాగా. మా ఆయన గర్ల్ ఫ్రెండ్ అన్న ఒకటి ఒళ్ళో కూర్చో. వద్దు, ఉండండి. కాదు ఆ మాత్రం రేపో లేదా నీకు? దా వద్దు, నాకు ఫీలింగ్స్ వస్తాయి అబ్బా. మీ జంటకి దిష్టి తగలకూడదని ముచ్చాల రాయి. ధను నువ్వేం చేస్తావో చెప్పేనా? అప్పుడే చెప్పేస్తావా? అయినా పాటలంటే నాకు చాలా ఇష్టం అబ్బా. థ్యాంక్ యూ. ఏం పాట? నీ పాటలు కాదు నాకు ఇష్టం అనేది, నాకు పాటలు అంటే ఇష్టం అని చెప్పా. నీ గురించి మీ ఆవిడ చెప్పానా? ఏం చేస్తాడో తెలుసా ఈవెంట్ లో? ఏం చేస్తారేంటి? అమ్మాయిలు చూసి చంపేస్తే చంపేయే. ఇట్రండి, మీ జంటకు కూడా దిష్టి తగలకుండా ఇలా వేసుకోండి. థ్యాంక్ యూ మోనాలిసా. ఇంతటితో వచ్చిన పని అయిపోయింది. అందరికి పూసలు ఇచ్చా, మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి చక్కటి జంటలకి పూసలు ఇస్తా. ఓకేనా? అందరికి పూసలు ఇచ్చావు కానీ నాన్నగారు మందులో కార్పూస లేదంట, ఏడుతున్నాడు అక్కడ. బాయ్ బాయ్. మోనా కాస్త బ్రేక్ తీసుకో మోనా, జ్యూస్ తాగుతావా? yes కానీ జ్యూస్ కన్నా ఇంకా ఏదైనా మంచిది ఇస్తా. ఏంటి కామెంట్సా? ఇంద్రజ గారి కామెంట్స్. కానీ ఆ కామెంట్స్ ముందు మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు, మీకు మా మోనాలిసా ఎలా అనిపించింది? చాలా క్యూట్ గా ఉంది ఆ ఈ మోనాలిసా. మళ్ళీ మీరు ఇలా అంటే ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అమ్మో వద్దమ్మా. నేనైతే పర్సనల్ గా చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ అన్న. మేఘ్నా గారు, నాకు నవ్వి నా బుగ్గలన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. దానికి ఏమైనా పూసలు ఇస్తావా? నొప్పి అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మా క్యూట్ మోనాలిసా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నరేష్, యు ఆర్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. వేర్ ఎవర్ యు ఆర్, అందరినీ అలా నవ్వించి అందరినీ అలా పర్ఫార్మెన్స్ లోకి తీసుకొచ్చేసి, ఫర్ అన్ ఆర్టిస్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ సో మెనీ పీపుల్ దే గెట్ ఇన్స్పైర్డ్ విత్ యూ. You really stole the show and you completely rocked, Naresh. And I think మీరు ఇంకా ఇలాగే పర్ఫార్మెన్స్ సోలోగా ఇచ్చేస్తే బెటర్. ఎవరో ఒకరితో వస్తారు కదా మీరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అతనికి ఎక్కడో కాలుతున్నట్టుంది. బట్ ఆనెస్ట్లీ మీరు గానీ నూకరాజు గానీ వర్సటైల్ పర్ఫార్మర్స్ అంటే హ్యాపీగా ఇంకా దేని గురించి ఆలోచించకుండా మీ ఇద్దరి పేర్లు చెప్పొచ్చు. సూపర్. బాయ్ మోనా డార్లింగ్.